మిథున వాళ్ళింటికి వాళ్ళ అన్నయ్య రాహుల్ అలాగే వాళ్ళ వదిన త్రిగుణ వస్తారు. వచ్చి నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలని చెప్పి అంటారు. దాంతో మిథున అయితే నా ఇంటి దగ్గర నాకు పర్సనల్స్ ఏమీ ఉండవు, ఏమైనా చెప్పాలనుకుంటే వీళ్ళందరి ముందే చెప్పండి అని చెప్పి అంటుంది. అయినా సరే త్రిగుణ మిథున దగ్గరకు వచ్చి ఏంటి మిథున నువ్వు మాట్లాడుతున్నది, నీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నాం కదా, నువ్వు పక్కకు రా అని చెప్పి అంటారు. అయినా సరే మిథున నేను పక్కకు రాను, మీరేం చెప్పాలనుకుంటున్నారో ఇప్పుడు నాతో చెప్పండి అని చెప్పి అంటుంది. అది విని త్రిగుణ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో రాహుల్ ఇలా అంటూ ఉంటాడు, నీ భర్త నిన్ను ₹1,00,00,000కి మమ్మల్ని అమ్మేశాడు, అమ్ముడుకు పోయాడు. నీ భర్త అలాంటి వాడు, అలాంటి భర్త దగ్గర నువ్వు కాపురం చేయవలసినంత అవసరం ఏమీ లేదు. నీ భర్త మమ్మల్ని ₹1,00,00,000కి అమ్మేసి నా భార్యను తీసుకొని వెళ్ళిపోండి అన్నాడు. అలా అన్న మనిషి దగ్గర అలాంటి ఇంట్లో నువ్వు ఉండడం అవసరమా అని చెప్పి అంటూ ఉంటారు. అది విని అక్కడ ఉన్న మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న దేవ వాళ్ళ అమ్మ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి నా కొడుకు డబ్బు తీసుకున్నాడా, నా కొడుకు అలాంటి వాడు కాదు, నా కొడుకు డబ్బులు తీసుకునే మనిషి అస్సలు కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే త్రిగుణ ఇలా అంటూ ఉంటుంది, మీరు ఇవి ఏవి నమ్మరనే మీకోసం రీజన్స్ చూపించడానికి కోసం అని చెప్పి వీడియో తీశాను, ఇదిగోండి ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూసాక కూడా మీరు నమ్మరా మీ అబ్బాయి డబ్బు తీసుకున్నాడని అని చెప్పి అంటుంది. అది విని మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక దేవ ఆ పని చేశాడని తెలిసి శారద కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక పద మనం మన ఇంటికి వెళ్దాం, నీ భర్త నిన్ను మాకు అమ్మేశాడు, అలాంటి భర్త దగ్గర కాపురం చేయడం అవసరమా అని చెప్పి వాళ్ళైతే మిథునతో అంటూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.